పోదాం పదండి, నడండి 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 నడండి, పోదాం పదండి. పోదాం అంటే ముఖంలా సంతోషం. నారే తీసుకోదాం చేతో. నా బర్త్డే గిఫ్ట్ వచ్చిందో. అగో పోతాం పోతాం పోతాం. మోక్ష బతుకమ్మ వేసుడు స్టార్ట్ చేసిండు ఆల్రెడీ. అగ్గ పేరు కూడా మోక్షు. చిచి 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 చిచి. బతుకమ్మ ఆడుకోండి. అయ్యో సాపి గుర్తుకొస్తావా అమ్మా. నీకు బతుకమ్మ ఇచ్చి ఇగో ఇదే ఇగో వీటితో కొడుతుంది. అరే మోక్షు పోతుండే ఇప్పుడు ఉంటాయి. ఇది కాయాలంటే నోట్లో పెట్టుకుంటే పొలగా జరగా. నువ్వు కూర్చో ప్లేట్లా. అదే రాములా కవర్తో ఆడుకున్నాను. నేను కవర్ ఇచ్చా. ఎన్ని కవర్లు అంటే అన్ని కవర్లు ఇస్తా. పువ్వులు వద్దు అసలే గౌరమ్మలు. హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? ముందుగా అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణలో బతుకమ్మ ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని గ్రాండ్నెస్ ఇంకా చాలా పెరిగింది. అసలు ఏంటంటే పితృ అమావాస్య రోజు పితృపక్ష ఇంకా ఏంటేంటో పేర్లు ఉంటాయి. ఆ రోజు మా తెలంగాణలో ఏం చేస్తారనంటే చిన్న బతుకమ్మ స్టార్ట్ చేస్తారంటే ఎంగిలి పూల బతుకమ్మ స్టార్ట్ చేస్తారు. ఈ రోజు నుంచి మొదలు పెడితే దుర్గాష్టమి రోజు వరకు పెద్ద బతుకమ్మ చేసుకుంటాం అన్నట్టు మేము సెలబ్రేట్ చేసుకోవడం. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నా. నేను బతుకమ్మను పెరవడం ఇదేం ఫస్ట్ టైం కాదు. నాకు గుర్తున్నంత వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే 2006 నుంచి నేనే మా ఇంట్లో బతుకమ్మ పేరుస్తున్నా. ఇప్పుడు కూడా పేరుస్తున్నా. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే లాస్ట్ టైం మా మమ్మీ లేదు. అంతకుముందు ఇయర్ మంచిగా మా అమ్మతోని నా బిడ్డతోని సెలబ్రేట్ చేసుకున్నా. ఈసారి ఈ బతుకమ్మ మా మోక్షగాంతో సెలబ్రేట్ చేసుకుంటున్నా. మా మమ్మీ మేము 8th 9th అప్పటి నుంచి ఆమె వర్కింగ్ ఉమెన్ ఉంటుండే. సో బతుకమ్మ అప్పుడు పూలు తేవడం, వాటిని కట్టెలు కట్టడం చేస్తుండే, కానీ బతుకమ్మ పేరవకపోతుండే. ఎందుకంటే వంగిపోతుంది, క్రాస్ వస్తుంది అన్న డౌట్ కొద్దీ ఆమె ఎప్పుడు వేరవలేదు. ఎప్పుడు మాతోనే వేర్పిస్తుండే. అట్లా దూరంగా కూర్చొని గట్టి వంగిందే అని చెప్తుండే. పెళ్ళైన కాడ నుంచి అయితే బతుకమ్మ అంటే చిన్న బతుకమ్మ కానీ పెద్ద బతుకమ్మ కానీ స్టార్ట్ అయిందంటే ఇంకా షురు అన్నట్టు. పొద్దున్న నుంచి ఫోన్స్, ఏమైందమ్మా, లేచినవా, పళ్ళు తోమినవా, రావా, బతుకమ్మ వేర్వవా అని ఫోన్ చేసేది. ఈసారి మా మోక్షగాడు వచ్చి నన్ను దోలుకు వచ్చింది అన్నమాట ఇంటికి బతుకమ్మని వేర్వనికి.
ఒక్కసారి ఇసి పెడితే అలా వండి బొర్రుతా అని చూస్తున్నాడు. అగో పట్టనే పట్టిండు. అబ్బా 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 ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావురా మోక్షు. బతుకమ్మ మీరు ప్రతి సంవత్సరం అయితే పేస్ట్లు అన్నీ తీసుకొచ్చి మోసుకపోతాడు. మీరు చేసిన బతుకమ్మలు ఎత్తుకపోతాడు వచ్చే సంవత్సరాలు. అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పెడతాడు భయం. అట్లా చెయ్యవు కదరా మోక్షు. మోక్షు దింపు వాయే లచ్చులు వాయే మోక్షకు వచ్చే బతుకమ్మకు. అవురా పొట్టి బుడంకాయ. నువ్వు చెప్తాను నువ్వు అని వస్తాను అని ఏం చేయాలని చెప్తాను. నవీనన్నా నీ కొడుకును మట్టుకవో, ఇడు బతుకమ్మ వేరువనిత్తలేడు మమ్మల్ని. పట్టుకపోయి లోపలేసి గొల్లం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు. తన్నులు పడేదాకున్నది నీ కొడుకు. మన అత్తకు పూలు చూసేద్దాం. ఇచ్చేటట్టు కూడా కదా. తింటాను అల్లకేలో పురుగెళ్ళి నీ ముక్కులకు పోవాలరమ్మ. ఒకదానికే అయిపోయేటట్టున్నాయి అది. ఒకదానికే అయిపోయేటట్టున్నాయి. ఉండే తింటలేడు, సప్ప కంకుతుండ అంతే. కమ్మగత్తుంది అరమోక్షు. చెవులో పెట్టు, నెత్తిలో పెట్టు. స్టార్ట్ అయినాయి రామో కంకిండు. ఇప్పుడు కనిపించేది వెండి బతుకమ్మ. మా అర్చనకి వాళ్ళ అత్తమ్మ అంటే మా అమ్మ కొనిచ్చిందనమాట. మామూలుగా ఇక్కడ ఈ బతుకమ్మ ట్రెడిషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెళ్ళైన అంటే కొత్త పెళ్ళి పిల్లలకి అత్తగారి తరఫున నుంచి ఒక బతుకమ్మ సత్తు ముద్దలు వాయినం ఇచ్చి ఫస్ట్ పెళ్ళైన తర్వాత సెలబ్రేట్ చేసుకునే ఫస్ట్ పండగ అంటే ఫస్ట్ బతుకమ్మకి ఇట్లా ఇవ్వడం ఆనవాయితీ అన్నట్టు. అంతకుముందు పేపర్తో తయారు చేసిన బతుకమ్మలు ఇస్తుండే. ఇంకా ఈ మధ్య ఈ చూపించుకోవడానికా ఇట్లా వెండి బతుకమ్మలు స్టార్ట్ చేసిండ్రు. దీంట్లో మా అమ్ముల కోసం ఒక బతుకమ్మ కొనిచ్చింది. అది వీళ్ళు వాళ్ళ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటారు. ఇది మా అర్చనది. మా అమ్మది ముందు చూపు ఎంత ఉంటుందంటే తర్వాత అది ఉంటుందో ఉండదో అని అనుకొని నాకు ఎప్పుడు బిడ్డ పుడుతుందేమో అని నాకు కూడా ఒక బతుకమ్మ కొని ఇచ్చి పెట్టింది. అది ఇంకా నా దగ్గర భద్రంగా ఉంది. అది చిన్న బతుకమ్మకైనా సరే పెద్ద బతుకమ్మకైనా సరే 2 బతుకమ్మలు చేయాలి అని అన్నది రూల్. అది ఎందుకు అని అంటే నాకు కూడా తెలియదు.
పేరవడం వచ్చు, పేరుస్తున్నా ఎప్పటి నుంచో, కానీ ఎందుకు 2 అన్నది తెలియదు. నాకు తెలిసి తల్లి పిల్ల ఇద్దరు అంటే ఇంట్లో ఉన్న తల్లి కానీ పిల్ల కానీ ఇద్దరు పోయి సెలబ్రేట్ చేసుకునేది కాబట్టి 2 బతుకమ్మలేమో. పెద్దదేమో తల్లి పట్టుకోనికి, చిన్నదేమో పిల్ల పట్టుకోనికి, అట్లా స్టార్ట్ చేసి ఉండొచ్చు. అది ట్రెడిషన్ అయితేనే ఉంది. ఇంతకుముందు చూపించిందేమో చిన్న బతుకమ్మ, ఇప్పుడు స్టార్ట్ చేసిందేమో పెద్ద బతుకమ్మ. ఫటాయించుతాను అక్కడ. ఇప్పుడు కంటే దీపావళిలో ఉంటుంది దీపావళికి ఫటఫటలాడి. రామ 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 ఉయ్యాలో మోక్షగాడు రామ ఉయ్యాలో. నీకు అవి ఎడికి దొరుకుతానే ఒకటిది పాలివానికి సపడే. నవీనా దించద్దు పాయిగా. నిద్రకచ్చే ఎత్తున్నట్టున్నాడు. అయ్యయ్యవో రామ ఉయ్యాలో, అయ్య బ్రహ్మదేవ ఉయ్యాలో, నువ్వు మీ మమ్మీ ఉయ్యాలో, పక్కకి జరిగితే ఉయ్యాలో, ఒక్క పువ్వు అన్న దొరకదా ఉయ్యాలో. ఎవరిని వాళ్ళు ఊరుకుంటారు ఇవాళ. కుచ్చి పెడితే ఉయ్యాలో, అయ్యయ్యో బ్రహ్మ ఉయ్యాలో, అయ్య బ్రహ్మదేవ ఉయ్యాలో, పాప ఉయ్యాలో. అయ్యయ్యో రామ ఉయ్యాలో, అయ్యో బ్రహ్మదేవ ఉయ్యాలో, అయ్యయ్యో రామ ఉయ్యాలో, అయ్యో బ్రహ్మదేవ ఉయ్యాలో. పెద్దలకు వచ్చింది ఉయ్యాలో, పెద్దిరామస ఉయ్యాలో. నీకేమైరా, నీకేమర్థమవుతుందిరా మోక్షు? పిల్లలకు వచ్చింది ఉయ్యాలో, మాంబు పండుగ. అయ్యయ్యో రామ ఉయ్యాలో, అయ్యో బ్రహ్మదేవ ఉయ్యాలో. బొజ్జ నిండుతలేదు మన బతుకమ్మది, మన లెక్కనే పెద్ద బొజ్జొచ్చింది. ఎంత పోసినా సరే పోతలేదు. మోక్షే మోక్షు 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 గు అన్నాడే. ఏమన్నాడు? కు అన్నాడు. రోజు పువ్వు రోజు పువ్వు. ఏది చామంతికి పెట్టుకుంటే మనకి అవి చిన్న పెడదాం. చెప్పు. అత్త 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 చెప్పు. అత్త 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 అత్త. వాడు అనడానికి ఏమైతుందిరా నీకు? మోక్షుగాడా మోక్షికు మోక్షకిట్ మోక్షకట చిక్కుటక దుమ్ముటక డమ్ 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 డమ్. అదే మోక్షు.
పెట్టుకోపోయా, పెట్టుకోపోండి. బతుకమ్మలు తయారయ్యాయి. ఇది మా పెద్ద బతుకమ్మ, గది మా చిన్న బతుకమ్మ. దేవుడి దగ్గర పెట్టుకోపోండ్రి. ఇక మోక్షు నిన్ను కట్టేసాడు, అయిపోయింది. ఇక నువ్వు దుంకాలి అలా నుంచి బయటికి దా. నీ కారు పట్టుకొని ఇటు వచ్చేసి గుడికి గుడికి గుట్కి 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 గుట్టికి ఆ గుట్టుక అట్టుకుటా అచ్చుకుచుకు ఓ పుట్టు 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 పీ. గాయ్స్, మా బతుకమ్మలు పేర్వడం అయిపోయింది. చెప్పు మోక్షు. ఇప్పుడే బతుకమ్మలు పేరు చేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ సాయంత్రం రెడీ అయ్యి వస్తాము. అప్పుడు మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. పీకు. మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఆడిన బతుకమ్మ అయితే అంటే అక్కడి నుంచి బతుకమ్మలు తీసేసిండ్రు. ఇప్పుడు 2 బతుకమ్మలు వేసినప్పుడు ఒక ఫోటో అయితే తీసుకోవాలి కదా, అందుకే అన్నమాట ఈ ఫోజు. నెక్స్ట్ ఈ సెలబ్రేషన్ ఎక్కడ అనుకుంటుండ్రు? మా రామ్నగర్ చౌరస్తాల సత్యనారాయణ స్వామి గుడి ముందన్నమాట. ఇప్పుడే ఇట్లుంటే పెద్ద బతుకమ్మ ఎట్లుంటుంది. ఇది నా ఫ్రెండ్ బిడ్డ శ్రీరితన్య. రామ్నగర్లో కూడా బతుకమ్మ అయిపోయాక ఇక్కడ మా గిరీష్ వాళ్ళ అమ్మవారి మంటపం దగ్గరకు వచ్చామన్నమాట. ఇప్పుడు ఈసారి మా గిరీష్ రాజేందర్ వాళ్ళు ఫస్ట్ టైం మాలేసుకున్నారన్నమాట. వీళ్ళు మాలేసుకున్నందుకే కావచ్చు ఎండ కొట్టుకుంటా వర్షం పడ్డది ఆ రోజు మొత్తం. మరి అట్లుంటుంది నా తమ్ముళ్ళు అంటే. ఆల్రెడీ ఆన్ చేసిన. వస్తలేదు. ఇడు ఇట్లా పట్టుకో. దాని పేరేమో ఉంటుంది, ల్యాండ్ లారియా, లార్క్ రైట్. లార్క్ M2 బర్త్డే గిఫ్ట్ మిట్టు ఫ్రమ్ మీ. చిన్న గిఫ్టే బట్ గుడ్ గిఫ్ట్ మిట్టు. గుడ్ గిఫ్ట్ కాదు, నేను అడుక్కున్న గిఫ్ట్ ఇది. iPhone 12 ఇది కూడా నువ్వు అడుక్కున్నదే. అదే మరి నేను అడుక్కున్న గిఫ్ట్, నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఏం కాదు ఇది. రేపు ఓపెన్ చేస్తా ఫ్రెండ్స్, అమ్మవారి దగ్గర పెట్టేసి.